సో కేసీఆర్ గారి జాతకం ప్రకారంగా ఆయన కూడా జైలుకి వెళ్తారని కాంగ్రెస్ అంటోంది. సో మరి ఆయన జాతకం ప్రకారంగా వెళ్తారా వెళ్ళదా? కేసీఆర్ అంటే ఏమనుకుంటున్నారు అసలు? ఒక మాయా మాంత్రికుడు. సోనియా గాంధీనే ముప్పతిప్పలు పెట్టిన వ్యక్తి. మాటల మాంత్రికుడే. మరి మాటల మాంత్రికుడు, చేతల మాంత్రికుడు కూడా. చేసి చూపించాడు. కరెంట్ తెప్పించాడు. కరెంట్ ఎప్పుడన్నా పోయిందా? వాటర్ ఎక్కడన్నా పోయిందా? అందువలన ఆయన జాతకరీత్యా యోగాలు లేకపోతే జైలుకి పంపుతారు. కానీ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ జనాలకు తెలియదు. నేషనల్ పార్టీ స్ట్రాటజీ సీక్రెట్ నేను చెప్తున్నాను విను. కవితను అరెస్ట్ చేశారు, కేసీఆర్ ఎందుకు చేయలే? నేషనల్ పార్టీస్ ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని దెబ్బ కొడతాయి, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతాయి, డబ్బు మీద దెబ్బ కొడతాయి, వాళ్ళ పవర్ డబ్బు లేకుండా చేస్తాయి. కేసీఆర్ ని కొట్టేస్తే మళ్ళీ కేసీఆర్ మీద సింపతి వచ్చి ఓట్లేసేస్తారు. కేటీఆర్ ని కొట్టేస్తారు, లేకపోతే కవితను కొట్టేస్తారు. అలా పిల్లల మీద తీర్చుకుంటారు. హరీష్ రావు జైలుకి వెళ్ళొచ్చు, కేటీఆర్ జైలుకి వెళ్ళొచ్చు, మళ్ళీ ఈమె కవిత జైలుకి వెళ్ళొచ్చు. కానీ కేసీఆర్ జైలుకి వెళ్ళే సమస్య లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంత ఫూలిష్ స్టెప్ లేదు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎప్పుడు మూలాలను కొట్టవు, కింద వాటిని కొట్టేస్తాయి. మన వీడియో చూసి వీళ్ళకి భయం వేయాలి, కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి, ఏంట్రా బాబు ఈయన ఎలా చెప్తున్నాడు అని. అంటే ఆ స్ట్రాటజీ చెప్తున్నాం మనం. అలా వర్కౌట్ చేస్తాయి. అంటే వీళ్ళేమి క్రైమ్లు ఏం చేయలేదు. ఇప్పుడు కేటీఆర్ గారికి అయినా హరీష్ రావు గారు అయినా వీళ్ళున్నంత వరకు వాళ్ళ స్థాయిలో వాళ్ళకి మంచి పేర్లు ఉన్నాయి. క్రైమ్లు చేశారని చెప్పేవాళ్ళు చెబుతారు. విషయాలన్నీ కోర్ట్ ఆఫ్ లా ఉంది, అదంతా చూసుకుంటది, జ్యుడిషియరీ చూసుకుంటది. లా ఇస్ లైక్ అన్ యాస్. ఒక చట్టం అనేది ఒక గాడిద లాంటిది. ఇఫ్ యు గో బిఫోర్ ద యాస్, గాడిద ముందుకెళ్తే ఇట్ బైట్స్ యూ, కరిచేస్తుంది. ఇఫ్ యు గో బ్యాక్ ఆఫ్ ద యాస్, ఇట్ హిట్స్ యూ, తన్నేస్తుంది. వెనక్కి నుంచి ఉంటే కాళ్ళతో తన్నేస్తుంది. ఇదే అడ్వకేట్ జనరల్, నా ఫ్రెండ్ ఎన్వి రమణ సార్ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఒక అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆయన చెప్పినందు నాకు. కాబట్టి లాలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ అని ఉండవు. ఎవరికైనా ఒకటే రూలు. కాకపోతే అటు ఇటు అవ్వచ్చు. ప్రజలే పాలకులు, ప్రజలే మెయిన్. వీళ్ళ డెసిషన్ బట్టి పాలన అనేటటువంటిది ఉంటుందన్నమాట. కేసీఆర్ గారి కూతురు కవిత, సో తన జాతకం ప్రకారంగా జైలు నుంచి ఇప్పటికైనా విడుదల అవుతుందా? సో ఇంకా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇంకా పోస్ట్ పోన్ అయ్యే సమస్య లేదు, వచ్చేస్తుంది ఆమె. ఎందుకంటే ఆమె జాతకరీత్యా అప్పుడు నేను చెప్పాను ఒక 4 months అన్న మినిమం ఉంటుంది అని. అప్పుడు ఆయన కరుణానిధి కూతురు కనిమొళి జైల్లో పెట్టారు. పర్మనెంట్ ఏమైనా పెట్టారా? వదలలేదా? అంటే క్రమంగా ఎప్పుడు బెయిల్ కి అప్లై చేసినా ఈ తర్వాత బెయిల్ అనో లేకపోతే మధ్యంతర బెయిల్ అనో, బెయిల్ లేదనో అదో ఇదో సాకు చెప్తూనే ఉన్నారు. గత 4-5 months అని కూడా తను వెళ్ళిపోయి ఇప్పటికే. సో ఇప్పటికైనా కొలిక్కొచ్చే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఇండియన్ జ్యుడిషియరీ ఆనరబుల్ జడ్జెస్ కావాలని కక్ష కట్టి చేయడానికి ఏదో 2-3 నెలలు ఆపుతారేమో కానీ ఆ జడ్జెస్ కి అంత సీన్ లేదు, అంత పవర్ లేదు. వాళ్ళు కూడా ఒక గ్రౌండ్స్ ఉంటాయి. ఆనరబుల్ జడ్జెస్ కూడా గ్రౌండ్స్ ఉంటాయి. మర్డర్ కేసు చేసిన వాడిని ఇన్ని నెలలు మాత్రమే ఉంచాలి, బెయిల్ తర్వాత ఇవ్వాలి అని. ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మిగతా ప్రభుత్వాలు కానీ కక్ష కట్టి బెయిల్స్ ఆపితే ఎందుకెన్నాళ్ళు మీరు ఉంచారని సుప్రీంకోర్టు అడుగుతుంది. జ్యుడిషియరీ సిస్టమ్ హ్యాస్ ద రైట్ టు క్వశ్చన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అదే కదా మనకేంటి అన్నిటికి 3 parts మంది. ఏంటది? ప్రజలు, ప్రెస్ అనేది ఒకటి, రెండవది జ్యుడిషియరీ, మూడోది క్యాబినెట్ మినిస్టర్స్, వీళ్ళంతా పార్లమెంట్ అంటాం. ఈ 3 అంగాలు ప్రెస్ ని తొక్కిపడేశారు. కాబట్టే ప్రభుత్వాలు నాశనం అయిపోయినాయి, మారిపోయినాయి. జర్నలిస్టులని సెక్రటేరియట్ లోకి రానివ్వకుండా మీరు మీకు అవసరమైనప్పుడేమో ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఓడిపోయిన తర్వాత జర్నలిస్టుల మీద ప్రేమతో మీరు మీటింగ్లు పిలిచి, ఇవన్నీ ప్రజలు గమనించరా? జర్నలిస్టులు గమనించరా? కాబట్టి ఏంటంటే నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే ఏంటంటే ఈ యొక్క జ్యుడిషియరీలో కవితది అది టెక్నికల్ ఎఫెక్ట్స్ తో ఆగుతాయి. ఎవరు కూడా ఏదో పొలిటికల్ ప్రెషర్ నరేంద్ర మోడీ గారు ఆపిచ్చేయడం లేకపోతే రాహుల్ గాంధీ ఇలాంటివి ఏమి ఉండవు. ప్రజల ఊహలు అలా ఉంటాయి. అండ్ ఒక 8 నెలల తర్వాత ఎవరినైనా సరే, ఎంత పెద్ద మర్డర్ కేసునైనా సరే బయటకు వదిలి తీరాలా. అది ఎకనామికల్ కాన్స్పిరసీ, అది డబ్బుతో సంబంధించినటువంటి కాన్స్పిరసీ అది. సో అండ్ ఈడీ అంటే ఏంటి? కేవలం అధికంగా డబ్బులు మనీ లాండరింగ్ ఎక్కువ చేస్తే ఈడీ ఇంటర్ఫియర్ అవుద్ది, అంతేగాని ఏదో పెద్ద ఈడీ ఒక భూతం కాదు. సిబిఐ కేసులు అనేటటువంటి టఫ్.
ఆ సిబిఐ కేసులోనే జగన్ గారు బయటకు వచ్చారు. 18 నెలల కంటే ఎక్కువ ఉంచగలిగారా? మహా ఉంచితే కవితని ఎంత ఉంచుతారు? పోనీ జగన్ గారు లాగా ఉంచుతారు అనుకుందాం. బయటకు వచ్చాడా లేదా జగన్? కేసులు బయటకు వచ్చిన తర్వాత హీరోలాగా సీఎం అయ్యాడా లేదా? మరి ప్రజలంతా ఓట్లేసారా లేదా? జగన్ గారికి ఓట్లేశారు, జైలుకి వెళ్ళిన చంద్రబాబు నాయుడుకి వేశారు. జైలుకి వెళ్ళిన వాళ్ళందరికీ ఫస్ట్ వేయడంలో ఘనులు అనమాట మన వాళ్ళు. అదే మామూలు ఒక స్టూడెంట్ కి ఒక చిన్న కేసు జీడీ ఎంట్రీ ఉంటేనే నీకు గవర్నమెంట్ జాబ్ రాదు, సాఫ్ట్వేర్ జాబులు రావని అమాయకులైన పాస్పోర్ట్ రాదని అమాయకులైన స్టూడెంట్స్ ని బెదిరిస్తారు ఈ పోలీసులు, ఈ ప్రజలు. మరి పొలిటీషియన్స్ దగ్గరికి వచ్చేసరికి సెల్యూట్లు కొడతారు. కాబట్టి స్టూడెంట్స్ ఏం పిచ్చోళ్ళు కాదు, ఖచ్చితంగా ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఖచ్చితంగా స్టూడెంట్స్ ఆఫీసర్లు అవుతారు. ఈ కేసులు ఇవేమి ఉండవు. కవితకి అన్ని తెలుసు. అలాగే కేజ్రీవాల్ అయితే ఈమె పుణ్యమా అని కేజ్రీవాల్ డౌన్ ఫాల్ అయిపోయాడు. ఆయన చీఫ్ మినిస్టర్ పోస్ట్ పోయింది. కామన్ ఇవన్నీ వచ్చేస్తుందమ్మా, ఆమె కూడా బయటకు వచ్చేస్తుంది. ఓకే, కేటీఆర్ గారి జాతకంలో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే మీరు ఇప్పుడు గతంలో అన్నట్టుగా లైక్ అంటే ఏదైనా కేసీఆర్ గారికి హెల్త్ ఇష్యూస్ వస్తే ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎందుకు కాకూడదు? ఇప్పుడు ఒకసారి డౌన్ అవుతారు ప్రతి మనిషి, మళ్ళీ లేస్తారు. ఆయన చదువుకోలేదా? తర్వాత ఆయనకి పాలసీస్ తెలీదా? కేవలం చదువు ఒకటే సరిపోదు, ప్రజలను కూడా కలుపుకొని వెళ్ళాలా. అసలు కేటీఆర్ కి మంచి పేరే ఉంది, బోళా శంకర్ జనాల్లోనే ఉంటుంటారు, మంత్రులు కలుస్తుంటారు, చదువుకున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు సరిగ్గా పాలన చేస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చూసుకుంటూ ఉంటారు. అక్కడ కాంగ్రెస్ తన హామీలు అవన్నీ కూడా ప్రజలను సాటిస్ఫై చేయాలి కదా, కేవలం హామీలని కాకుండా. కాబట్టి కేటీఆర్ గారికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ అయినా సరే ఓడిపోయినంత మాత్రాన ఖతం అయిపోయినట్టు కాదు. మళ్ళీ లేవడానికి, మళ్ళీ నిలబడడానికి, మళ్ళీ గెలవడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. బిఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా ఉండదు అని అంటున్నారు. మరి ఏంటి వాళ్ళ జాతకం ప్రకారంగా పుంజుకుంటుందా, దిగజారిపోతుందా? టీడీపీ పార్టీ ఉండదు అన్నారు, ఓడిపోయిన తర్వాత వచ్చింది. బీఆర్ఎస్ ఉండదు అంటారు. వీళ్లే జ్యోతిష్కుల్లాగా, వీళ్లే న్యూమరాలజిస్ట్ లాగా టీఆర్ఎస్ అని ఉండేదాన్ని బీఆర్ఎస్ అని చేశారు. అందుకని పవర్ తగ్గిపోయింది, ఓడిపోయింది అంటున్నారు. ఆయన ప్రతి మనిషి కేసీఆర్ను మనం మెచ్చుకోవాలా. ఎందుకని ప్రతి పార్టీ కూడా నేషనల్ పార్టీ చేద్దామని అందరికీ ఉండదు. ఒక ఎన్టీ రామారావు అలా చేయగలిగారు, ఒక చంద్రబాబు నాయుడు ట్రై చేశాడు నేషనల్ ఫ్రంట్లో పెట్టి, అలా కేసీఆర్ గారు ట్రై చేశారు. తప్పేముంది? నేషనల్ గా పెట్టడం వల్ల పోలేదు, ఎందుకు పోతుందమ్మా? కేసీఆర్ గారు నాకు బాగా పరిచయం. పార్టీ అసలు తెలంగాణ రాకముందు ఈ పార్టీ వస్తుందా అని అడిగాడు వెంకట సుబ్బయ్య అని, సంగారెడ్డి నుంచి వచ్చాడనమాట ఆయన, సిద్దిపేట నుంచి. కేసీఆర్ కోరా నాగరాజ్ అని ఒక ఆయన విన్ హాస్పిటల్ డైరెక్టర్ అడ్వైజరీ బోర్డు లో ఉంటాడు. వాళ్ళంతా ఇండో అమెరికన్ మెడికల్ కాలేజెస్ అన్ని ఉన్నాయి వాళ్ళకి. సో నేపాల్లో ఇండో నేపాల్ మెడికల్ కాలేజ్ అని, వీళ్ళంతా కేటీఆర్ గారికి వీళ్ళంతా ఫ్రెండ్స్. మేమంతా అస్తమానం కలిసేవాళ్ళం. కేసీఆర్ ఏమన్నా అమాయకుడా ఏంటి? ఆయనకి తెలీదా? ఆయనకి అన్నీ తెలుసు. ఏంటంటే ఎవరు రేవంత్ రెడ్డి గారికి తెలీదా, కేసీఆర్ తెలీదా, కేటీఆర్ తెలీదా? వీళ్ళంతా మహాముదుర్లు, ప్రజలకు సేవ చేయాలని అనుకుంటారు. వాళ్ళ పందాలో వాళ్ళు చేస్తారు. అవ్వకపోతే వాళ్ళు ఏమవుతుంది, ప్రజా ఆగ్రహానికి గురవుతారు. అవన్నీ కామన్. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆయన చేసినంత కాలం, ఇప్పుడు మళ్ళీ ఏదో పదవి ఇస్తారంటున్నారు. ఇవన్నీ కామన్ అమ్మా. అందుకని కేసీఆర్ గారు మళ్ళీ పుంజుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది. అవకాశాలు కూడా ఉన్నాయి సార్. మళ్ళీ ఎందుకుండవు? ఆయన ఆరోగ్యం బాగుంటే కనుక ఎందుకుండవమ్మా, ఉంటాయి.